అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు పలు దేశాలకు సంకటంగా మారాయి. ట్రంప్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై పెద్ద మొత్తంలో దిగుమతి సుంకం బాదడంతో అమెరికాకు ఎగుమతి చేసే దేశాలు లబోదిబోమంటున్నాయి. కొత్త టారిఫ్ మంగళవారం నుంచి అమల్లోకి తెచ్చారు ట్రంప్. దీంతో పొరుగున ఉన్న కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ట్రంప్పై చిందులు వేస్తున్నారు. తమ ఆర్థిక వ్యవస్థను దివాలా తీయడానికి ప్రయత్నిస్తున్నారని, కెనడాను అమెరికాలో 51వ రాష్ట్రంగా విలీనం చేసుకోవడానికి చేస్తున్న ఎత్తుగడని శాపనార్థాలు పెట్టారు. వివరాల్లో స్పెషల్ స్టోరీలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అమెరికా ప్రెసిడెంట్ గా గెలిచిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ యావత్ ప్రపంచంపై కసి పెంచుకున్నాడు. ప్రపంచంలోని ప్రతి దేశం తమ దేశానికి పెద్ద ఎత్తున ఎగుమతులు చేసుకుని బాగుపడ్డాయి. అలాగే తమ దేశం నుంచి చేసే ఎగుమతులపై ఆయా దేశాలు భారీ ఎత్తున సుంకం బాధేసి తమ వస్తువులు అమ్ముడు పోకుండా చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ట్రంప్ వాదనలో నిజం లేకపోలేదు. దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే మన ఇండియాని తీసుకుంటే, ఇండియా నుంచి అమెరికాకు ఎగుమతి చేస్తే అక్కడ అతి తక్కువ దిగుమతి సుంకం విధిస్తే, అదే అమెరికా వస్తువులు ఇండియాకొస్తే దానిపై భారీ ఎత్తున సుంకం బాదుతున్నారు. హార్లీ డేవిడ్సన్స్ బైక్ ని తీసుకుంది. భారీ ఎత్తున దిగుమతి సుంకాన్ని పెంచినందున ఇండియాలో అత్యంత ఖరీదైన బైక్ గా మారిపోయింది. అమ్మకాలు తగ్గిపోయాయి. దీంతో కంపెనీ ట్రంప్ కు ఫిర్యాదు చేయడం, ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు మోదీపై ఆగ్రహం వ్యక్తం చేయడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఇక ట్రంప్ 2.0లో తన అక్కసును పొరుగున ఉన్న కెనడాపై చూపించడం మొదలెట్టాడు. కెనడా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున సుంకాన్ని బాదడంతో కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. పెంచిన సుంకం మంగళవారం నుంచి అమల్లోకొచ్చింది. కెనడాతో అనవసరంగా ట్రేడ్ వార్ మొదలు పెట్టాడని ట్రంప్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు ట్రూడో. కెనడా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలని చూస్తున్నాడని, దీంతో కెనడాను తేలికగా అమెరికాలో విలీనం చేసుకోవాలని ఎత్తుగడ వేస్తున్నాడని ట్రంప్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ట్రూడో. కాగా ట్రంప్ కెనడా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 25%, మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 10% సుంకం పెంచారు. దీనివల్ల కెనడాకు చెందిన ఇంధన ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు ట్రూడో. ట్రంప్ తమ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు. అది సాగనివ్వమని తేల్చి చెప్పాడు ట్రూడో. ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నాం. కెనడాను మీరెంత అణగదొక్కాలని చూస్తే అంతే బలంగా తిరిగి లేస్తామన్నారు ట్రూడో. మా దేశాన్ని మేం కాపాడుకోగలమని, తమ దేశానికి విలువ కట్టలేరని ట్రూడో ట్రంప్పై కాస్త ఘాటుగానే స్పందించారు. ఇక ట్రూడో విషయానికొస్తే, ఆయన ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయి కొత్త నాయకుడిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆదివారం నాడు కొత్త లిబరల్ పార్టీ నాయకుడిని ఎంపిక చేసుకుంటారు. మంగళవారం నుంచి కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చిన తర్వాత ట్రూడో మీడియాతో మాట్లాడారు. ఈరోజు అమెరికా కెనడాతో ట్రేడ్ వార్ మొదలెట్టింది. అదే సమయంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రష్యాతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు ట్రంప్ చెబుతున్నాడు. వ్లాదిమిర్ పుతిన్ను ఎందుకు ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారని నిలదీశారు ట్రూడో. పుతిన్ ఓ హంతకుడు, డిక్టేటర్. అలాంటి వాడితో ట్రంప్ జట్టు కట్టడమేమిటని నిలదీశాడు. ఇక ట్రంప్ తరచూ కెనడాను అమెరికాలో విలీనం చేయాలని పట్టుబడుతున్న విషయం గురించి కూడా ప్రస్తావించారు. ట్రంప్ పగటి కలలు మానండి, కెనడా ఎప్పుడూ అమెరికాలో విలీనం కాదు, అమెరికాకు 51వ రాష్ట్రంగా కెనడా కానే కాదన్నారు. ఇదిలా ఉండగా కెనడా కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ ఎత్తున సుంకాన్ని బాధాలు నిర్ణయించింది. మొదటి విడతలో 155 బిలియన్ కెనడా డాలర్లు పన్ను విధించనున్నారు. తర్వాత అంటే 21 రోజుల్లో మరో 125 బిలియన్ డాలర్ల సుంకాన్ని విధిస్తామని చెప్పారు. కెనడా కంపెనీలకు కొంత సమయం ఇచ్చి కాస్త వెసులుబాటు కల్పించాలని చూస్తున్నామన్నారు ట్రూడో. ట్రూడో అమెరికా ఓటర్లను ఉద్దేశించి, మిమ్మల్ని బాధ పెట్టాలని ఇది తమ ఉద్దేశం కానే కాదు, మీ ప్రభుత్వం తమపై అనవసరంగా పెద్ద ఎత్తున పన్నులు బాదుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రంప్ దిగుమతి సుంకం అమల్లోకి వచ్చిన వెంటనే అక్కడి స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. దేశంలో క్రమంగా ద్రవ్యోల్బణం పెరగడం మొదలయ్యింది. అదే సమయంలో మీ ప్రభుత్వం వేలాది మంది ఉద్యోగుల జీవితాలను ప్రమాదంలో పడేసిందన్నారు. దీనికి ట్రూడో చెప్పేదేమిటంటే, తాము కెనడా నుంచి ముడి సరుకులను పంపితే మీ దేశం అమెరికాలో సరుకు తయారవుతుందన్నారు.
ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల అమెరికన్లు ఇబ్బంది పడుతారు, ఉద్యోగాలు కోల్పోతారు. అమెరికా ప్రజలు కిరాణా సామాన్ల నుంచి గ్యాస్, కార్లు, ఇళ్ల కోసం అదనంగా చెల్లింపులు చేయాల్సి వస్తుందని కెనడా ప్రధానమంత్రి హెచ్చరించారు. ఇక ప్రత్యక్షంగా ట్రంప్ ఉద్దేశించి ప్రస్తావిస్తూ, నీవు తెలివైన వాడివే, అయినా ప్రస్తుతం తీసుకుంది మాత్రం పిచ్చి నిర్ణయం. ఇక ట్రంప్ కెనడాపై టారిఫ్ పెంచడానికి ప్రధాన కారణం కెనడా నుంచి అమెరికాకు పెంటానిల్ అనే మత్తు పదార్థం లేదా మాదక ద్రవ్యం పెద్ద ఎత్తున స్మగ్లింగ్ అవుతోందని ఆరోపిస్తున్నాడు. అయితే ఇది పచ్చి అబద్ధమని ట్రూడో వాదిస్తున్నాడు. అయితే ఇరు దేశాల సరిహద్దుల నుంచి కొన్ని డ్రగ్స్ వస్తుంటాయని అంగీకరిస్తూనే కెనడా నుంచి పెంటనిల్ తక్కువ మొత్తంలో స్మగ్లింగ్ అయ్యే అవకాశాన్ని కొట్టి పారలేమని చెబుతున్నారు. అలాగే యుఎస్ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ 2020 నుంచి ఇప్పటిదాకా విడుదల చేసిన నివేదికలో కెనడా పేరును ఎక్కడా ప్రస్తావించలేదని ట్రూడో గుర్తు చేశారు. ఇక ట్రూడో మీడియాతో మాట్లాడిన తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెడుతూ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై దిగుమతి సుంకం పెంచితే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారని హెచ్చరించారు. ఇదిలా ఉండగా కెనడా దిగుమతులపై అమెరికా పెద్ద ఎత్తున సుంకాలు బాదడంతో కెనడాలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ట్రంప్పై మండిపడుతున్నాయి. అమెరికాకు కూడా గుణపాఠం చెప్పాలని నిర్ణయించాయి. కెనడా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ సుంకాన్ని బాధితే కెనడా కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకం బాదాలని ట్రూడోకు సూచించారు. కాగా కెనడాతో అప్పుడే ట్రంప్పై వ్యతిరేకత మొదలయ్యింది. కెనడాలోని షాప్ల నుంచి అమెరికా స్పిరిట్స్, వైన్స్ లను తొలగించడం మొదలెట్టారు. అలాగే కెనడాలో అమెరికా కంపెనీలను బిల్డింగ్ లో పాల్గొనకుండా నిషేధిస్తున్నారు. యుఎస్ కంపెనీలకు కాంట్రాక్టులు ఇవ్వరాదని నిర్ణయించారు. ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ కంపెనీకి ఎలాంటి కాంట్రాక్టులు ఇవ్వరాదని నిర్ణయం తీసుకున్నారు. కెనడాతో ట్రేడ్ వార్ మొదలైన తర్వాత అమెరికాలో స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ప్రజలు కూడా స్టాక్ మార్కెట్లు ఎందుకు నష్టపోతున్నాయని చర్చించుకుంటారు. దీనికి ట్రంప్ ట్రేడ్ వారే కారణమని ప్రజలు చర్చించుకోవడం మీకు అవమానం కాదా అని కెనడా రాజకీయ నాయకులు ట్రంప్పై మండిపడుతున్నారు. ప్రపంచంలోని ప్రతి దేశం ప్రస్తుతం అభద్రతకు గురవుతోంది. ఎందుకంటే పొరుగున ఉన్న కెనడాపై పెద్ద ఎత్తున సుంకం బాదుతుంటే తమను వదులుతాడా అని మిగిలిన దేశాలు భయపడతాయి కదా అని కెనడా రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో కెనడాలో సుమారు కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతారని చెబుతున్నారు. దీనికి కాను ట్రంప్కు గట్టి దెబ్బ కొట్టారని కెనడా రాజకీయ నాయకులు ముక్త కంఠంతో కోరుతున్నారు. ట్రంప్ తెలివి తక్కువ పనులు చేస్తున్నాడని కెనడా ప్రభుత్వం మండిపడుతోంది. దీంతో ఇక కెనడాకు అమెరికాకు ట్రేడ్ వార్ మొదలైనట్లే భావించాల్సి ఉంటుంది.